అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ బాగున్నారా? ఉదయాన్నే చూడండి, మా ఇంటి దగ్గర కిలకిలామంటూ పక్షులన్నీ వచ్చి గోల చేస్తూ ఉంటాయి. అదొక మంచి మ్యూజిక్ అనుకోండి. మా గార్డెన్లో చిన్న స్థలమే ఉందండి. అన్నిట్లోని వేస్తూ అన్ని రకాల మొక్కలు వీలైనంత వరకు పెంచుతాం. గోంగూర కొనేసి తెచ్చినప్పుడల్లా ఇలా మొక్కలు వేసుకుంటూ ఉంటామన్నమాట. ఆ కాడల్ని అలా గుచ్చిపెడితే చాలు, కావలసినంత గోంగూర వస్తుంది. ఎక్కడ ఖాళీ అనిపిస్తే అక్కడ ఒక కొమ్మ పెట్టేస్తూ ఉంటాం. చూసారా ఎలా వచ్చిందో? ఇక్కడ చూడండి, మొక్కల మధ్యలో కూడా పెట్టాం. ఇది చూడండి ఎంత నిండుగా గోంగూర వచ్చిందో. ఈరోజు కర్ణాటక వంట గోంగూరతో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పుండేపల్లె నుజ్జు అంటారు. పుండేపల్లె అంటారండి ఇక్కడ గోంగూరని. మొత్తం తెంపితే ఇదిగో ఇంత అయింది. దీన్ని కోసి చూడండి ఇలా వేడి చేసుకోవాలన్నమాట. మనం కొంచెం నీళ్ళు ఉప్పు వేసి గోంగూరని ఉడికించి ఆ నీరుని తీసేస్తాం కదా. ఇక్కడేమో దీన్ని బాగా వేపి ఆ తర్వాత దీన్ని నీటిలో కడిగి కొంచెం ఉప్పు వేసి కడిగి ఆ నీటిని తీసేస్తారన్నమాట. దీంట్లో ఉన్న పులుపు వగరు తగ్గడం కోసం. చూసారా ఇలా దగ్గరికి అయిన తర్వాత దీన్ని ఇలా వేయించుకొని మెత్తగా అయ్యింది కదా, కొంచెం ఉప్పు వేసి ఇలా అని కొంచెం నీళ్లు వేసి కడగాలన్నమాట. మనం చేసిన పద్ధతే, ఏదైనా సరే వగరు దీంట్లో ఉన్న పులుపు తగ్గడానికే కదా మనం చేసేది. అలా ఇక్కడ కర్ణాటకలో చేసేది ఇలా అన్నమాట. ఇప్పుడు జొన్నలు ఉంటాయి కదా, జొన్న రొట్టె చేస్తారు ఇక్కడ. ఆ జొన్నల్ని రవ్వగా చేసుకొని కడిగి పెట్టుకోవాలన్నమాట. అదేనండి తెల్ల జొన్నలు. మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి, కొంచెం పసుపు, ఒక వెల్లుల్లిపాయ చిన్నవైతే 2, కొంచెం పలుకులు, పచ్చిమిరపకాయలు కారంకి సరిపోయినంత, ఉప్పు కూడా రుచికి తగినంత. ఇప్పుడు కుక్కర్లో గోంగూర, పచ్చిమిరపకాయలు, పులుపు ఎక్కువ ఉంటుంది కదా, ఇందులో కారం వేయట్లేదు కనుక మిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి, ఉల్లిపాయ, మళ్ళీనేమో శనక్కాయలు, వీటిని కూడా మొత్తం మనం పెట్టుకున్నవన్నీ కలిపి ఇందులో వేసేయాలన్నమాట. నేను కర్ణాటకలో ఎలా చేస్తారు అన్నది మీకు చూపిస్తున్నాను. ఇది ముఖ్యంగా ఉత్తర కర్ణాటక వైపు చేస్తూ ఉంటారంట ఎక్కువగా. మనం ఇందాక ఉంచుకున్నాం కదా జొన్నల రవ్వ, అది కూడా వేసేయాలి. కొంచెం ఆయిల్ వేయాలి. అది ఉడకడానికి కావలసినన్ని నీళ్ళు అన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి, ఎందుకంటే గోంగూర కిందనే ఉండిపోతుంది. ఉప్పుతో సహా అన్నీ వేసేసాం. చూసారా, ఇన్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చాక ఆపేయండి. ఆ తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని మెత్తగా పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతోనైనా లేదంటే గరిటతోనైనా బాగా నొక్కితే అందులో ఉన్న శనక్కాయ గింజలు కొంచెం నలిగి పంట కింద తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు రొట్టెతో బాగా తింటారు, అన్నంలో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి కర్ణాటక వంటని. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.